యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, లూకా సువార్త 23:34. తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. పేరు మోక్షిత. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. రెండో మాట, లూకా సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. నాది 3వ మాట. యోహాను 19:26. యేసు తన తల్లి తన ప్రేమించి శిష్యులకు దగ్గరగా నిలిచి చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తనీ బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడనార్పు అని అర్థం. నా పేరు విజేత. యేసుక్రీస్తు పలికిన 7 మాటల 5వ మాట. అప్పటి యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తము సమాప్తమైనని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నానని. నా పేరు నక్షత్ర. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. 6వ మాట. అప్పుడు లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యోహాను సువార్త 19:30. సమాప్తమయ్యింది.